హలో హాయ్ ఫ్రెండ్స్, టుడే వెజిటేబుల్ బిర్యానీ రైస్ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సింది ఫస్ట్ క్యారెట్ ఒక 2, ఉల్లగడ్డ పొటాటోస్ అంటారు కదా అవి ఒక 2, బీన్స్ వచ్చి కొద్దిగా, దాంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం, 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాం, సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని 70% అనేది కుక్ చేసుకోవాలి. వెజిటేబుల్ అన్నిటినీ మనం తర్వాత ప్రాసెస్ చూపిస్తాను ఎలా చేయాలో వెజిటేబుల్ రైస్. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఈ స్పూన్తో గెరిటితో 3 వేసుకున్నాను ఆయిల్. తర్వాత ఆయిల్ బాగా వేడెక్కాక బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, పట్ట మొగ్గలు కొన్ని వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఒక 3 ఆనియన్స్, ఒక 6 పచ్చిమిర్చి వేసుకుందాం. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగనిద్దాం. ఇంకా వేగనివ్వాలి, బ్రౌన్ కలర్లోకి వచ్చేసేయాలి. తర్వాత అల్లం పేస్ట్ చేసుకుందాం. పక్కన మనం వెజిటేబుల్ కుక్ చేసుకుంటున్నాం. 70% కుక్ అవ్వాలి. ఇప్పుడు మంచిగా ఆనియన్స్ అనేవి వేగిపోయాయి బాగా. ఇప్పుడు వేగాక 1.5 స్పూన్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ వేసుకున్నాం. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసేద్దాం. మంట సిమ్లో పెట్టుకోవాలి, మీడియం మంట. పచ్చి వాసన పోయేంత వరకు వేగనిద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిపోవాలి. తర్వాత టమోటా వేసుకుందాం. అల్లం పేస్ట్ అవి వేగడానికి కొంచెం కల్లుప్పు వేద్దాం. ఇంకా సరిపడా కొద్దిగా వేసుకుంటున్నాను. చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా 3 టమోటాస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసేసాను. మంచిగా వేగనిద్దాం. ఇందులోనే ఇప్పుడు మనం కొద్దిగా పెరిగేసాను, మంచిగా మిక్స్ చేద్దాం. పెరిగేసుకొని ఇవి మంచిగా వాడిపోవాలి. ఇప్పుడు మంచిగా వాడిపోయింది టమోటా కూడా. ఈ స్టేజ్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, కొంచెం మిరప్పొడి వేసేసుకున్నాం. ఇవి మంచిగా మిక్స్ చేసి కొద్దిసేపు పచ్చి వాసన పోయే వరకు వేగనిద్దాం. గరం మసాలా కూడా వేసుకుంటాము, కానీ మా ఇంట్లో లేదు, అందుకే వేయలేదు. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేగనిచ్చి ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఉడకబెట్టుకున్న వెజిటేబుల్ అనేటివి వేసుకున్నాం. మంచిగా కుక్ అయిపోయాయి. ఇవి కూడా కొద్దిసేపు ఇందులో మసాలాగా మంచిగా వాడేటట్టు చూద్దాం. తర్వాత మనం కావాల్సినంత వాటర్ అనేది మిక్స్ చేసుకుందాం. ఇందులో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ చూసుకొని ఈ స్టేజ్లో సాల్ట్ అనేది వాటర్ వేసాక చూద్దాం. నేను 3 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. మీకు సరిపడా రైస్ మీరు తీసుకోండి. 3 గ్లాస్
రైస్ తీసుకున్నాను నేను అందులోకి. ఇప్పుడు మనం అందులో వాటర్ అనేది వేసుకుందాం. మంచిగా వాడిపోయింది. ఇప్పుడు ఇదే చెమ్ము నేను తీసుకున్నాను కదా, ఈ చెమ్ముతో 1 గ్లాస్కి 1.5 ఎసరు వేసుకుందాం. వాటర్ అనేది వేసేసాను. నాకు కొద్దిగా సాల్ట్ తగ్గింది, దానికి సరిపడా సాల్ట్ 1 స్పూన్ వేసేసుకుంటున్నాను. ఈ వాటర్ అనేది మంచిగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యాక చూపిస్తాను. అప్పుడు మనం రైస్ అనేది దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వేసుకుందాం. ఇలా రైస్ మొత్తం వడపోసే సిబ్బు ఉంటుంది కదా, అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే వడపోసుకోవాలి ఈ రైస్ అనేది. నేనైతే ఇలా చేసుకున్నాను. మనం ముందుగా ఉడికించుకున్న వాటర్ అయితే బాయిల్ చేసుకున్నట్టు మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. రైస్ అనేది ఇందులో వేస్తున్నాను. రైస్ వేసుకున్నాక మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఉప్పు అయ్యి చూసుకోవాలి. మొత్తం ఎసురు అదే వాటర్ బాయిల్ అయ్యింది కదా, అప్పుడే చూసుకోవాలి. మనం మొత్తం కుక్ చేద్దాం. ఇప్పుడు బాగా కుక్ అయినాక చూపిస్తాను. ఇప్పుడు మన రైస్ అనేది మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు సిమ్లో పెడదాం. సిమ్లో పెట్టి కుక్ అవ్వనివ్వాలి. ఫైనల్లీ మన వెజిటేబుల్ బిర్యానీ రైస్ అయితే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. అందులో మంచిగా ఉడికిపోయాక చూపిస్తాను. ఫైనల్లీ మన వెజిటేబుల్ రైస్ అనేది మంచిగా కుక్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఆ వెజిటేబుల్ రైస్ కూడా మీకు నచ్చితే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. సూపర్ యమ్మీ టేస్టీగా ఉంటుంది. లైఫ్లో మర్చిపోలేరు, అంత టేస్ట్గా ఉంటుంది. మీకు కానీ నచ్చితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో ఒక మాట ఫ్రెండ్స్, నాకు కొంచెం జలుబు చేసింది, అందువల్ల నా వాయిస్ సరిగ్గా లేదు. అడ్జస్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.